సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం గ్రామంలో ఒక ప్రైవేట్ లేఅవుట్ కోసం జిరాయితీ భూముల్లో విలువైన చెట్లు నరికి గడ్డలు పూడ్చివేస్తున్నారంటూ అదే గ్రామానికి చెందిన గొర్లి అప్పారావు కుటుంబం తహసీల్దార్ అరుణ్ చంద్రకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరయ్యను ఆదేశించి ఈ సంఘటనపై విచారణ చేసి ఉద్యానవన శాఖ అధికారులతో నష్టపరిహారం అంచనా వేయాలని ఆదేశించారు. దీంతో ఆర్ఐ వీరయ్య సంఘటనా ప్రదేశానికి వెళ్లి రైతులతో చర్చించి అదే గ్రామానికి చెందిన సాగునీటి సంఘం అధ్యక్షుడు సన్యాసిరావు ఈ చర్యకు పాల్పడినట్టుగా గుర్తించామన్నారు. అంతేకాకుండా ఉద్యానవన శాఖ అధికారులను పిలిపించి అకేషియా చెట్టు 1, సుబాబులు 16, వెదురు 1, మునగ చెట్టు 1, గానుగ చెట్లు 30 టేకు చెట్లు కూల్చేశారని, వాటి విలువ లెక్కలు కట్టించి బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తామని తహసీల్దార్ అరుణ్ చంద్ర మీడియాకు తెలిపారు. వెటనరీ ఫారెస్ట్ నుంచి ఎస్టిమేషన్ రెండు వస్తాయి ఓకే సార్. లెటర్ ఇచ్చాను మొన్న వచ్చి లెటర్ ఇచ్చాను కదా సార్, దాని గురించి అది మీ ఇస్తాం, ఎండార్స్మెంట్ ఇస్తాం. మొన్నకి పెట్టారు, సోమవారం పెట్టారు. మొన్న సంవత్సరం ఉంటుంది, దాని విత్ ఇన్ టైం ఇస్తాం. అది కలెక్టర్స్లో కూడా ఉంది సార్. ఓకే, అది మా చేయగా నేను పెనాల్టీ ఇంపోజ్ చేస్తాను. నెక్స్ట్ ప్రెజెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు, ఇక మీదట అవ్వదు కూడా. ఓకేనా? ఓకేలా పర్మిషన్ ఇస్తే ఆథరైజ్డ్గా ఓకే, దానికి ఇబ్బంది లేదు. ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాను, చట్టపరంగానే పర్మిషన్ ఇస్తాం. అదే అదే కావాలి తర్వాత సార్. లెటర్ పెట్టాను సార్, నోట్ చేసుకోండి. వెంటనే లెటర్ పెట్టాను. మీకు ఇచ్చిన దాంట్లో ఉంది సార్ డీటెయిల్స్. తర్వాత ఎంఆర్ఓ కూడా ఎటువంటి రోడ్డు నిర్మాణం లేదని మన కలెక్టర్ గారికి ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఎండార్స్మెంట్ ఇస్తే సార్